చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం సావిత్రి సిల్క్స్ మన బెజవాడలో గ్రాండ్ ఓపెనింగ్ అందరూ ఆహ్వానితులే. మమ్ముటియో అంత ఫేస్ పారు ఎవడైనా చూసిందుండు అల్లా. ఓ అంత ఎయిర్పోర్ట్ లో మోసం చేసిన ఎస్పీ చిరంజీవి సారే. అవరు యారే? ఆడేం పెద్దపోతుంటే ఈడేమో చెల్లపోతుంటే బ్యాంకు దొంగతనం చేసిపోతుంటే పట్టుకోలేకెళ్తున్నాం. మమ్ముటియో இந்த చిరంజీవుడ కారణమల్ల நம்ம జాబ్స్ పోయాచి இந்த టీ కుట్టు పెట్టాచి. ఇప్పుడు நம்ம అదృష్ట మనంతా ఇప్పుడు వాడిని పట్టుకుంటే ఆంధ్ర పోలీస్ ప్రైజ్ ఇస్తుంది, కేరళ పోలీస్ జాబ్ ఇస్తుందల్లా. ఆమా అంద ఆంధ్ర పోలీస్ గారిని స్వల్ప మోసం చేసేనా ఇంద 420 గారిని నమ్మద గట్టిగా పుట్టేయాలి. అల్లే అల్లా జై గురువాయూరప్పనే. மோகன்லால் இந்த ஆந்திரா போலீஸ் நமக்கு தான் போட்டி ஆயிடுச்சு. அதுக்குதான் இந்த ஆந்திரா போலீஸ்க்கு முந்தே நம்மள தான் புடிச்சுக்கோవాలి. அது எப்படி அவருக்கு வேண்டானே? அந்த சைக்கிள் மேல அவருக்கு முந்து போட்டாம். மோகன்லால் నీకు బ్రెయిన్ ఉండే? ఎదుకు డౌట్? అవరదా వ్యాన్ నమ్మదా సైకిల్, ముందు ఎప్పుడు పోలాము? அந்த ஆந்திரா போலீஸ் வேலையெல்லாம் అయిపోయిచ్చే. ஆமா அந்த 420 சும்மா விடக்கூடாது. ఆమా కేరళ పోలీసు చెప్తానండి. హలో మోహన్లాల్ మమ్మటి. ఓ నమస్తే. నమస్తే. గురువాయూరప్పనే. మనం పారిపోదాం. నీ చేతిలో నా జెర్రి కండ్రి. మేము యమబట్టులం కాదురా, రక్షక బట్టులం. యారా ఇందాక మీ లారీలో వచ్చిన వాళ్ళు ఎక్కడ్రా? ఎవరెక్కారు? వాళ్ళు మద్రాసు వెళ్ళాలని చెప్పి మా లారీ ఎక్కారండి. మధ్యలో మాకు మా పాపాయమ్మ జ్ఞాపకం వచ్చిందండి. మేము ఇలా వచ్చేసామండి. ఆ తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదండి. ఇంతకీ మీరు వచ్చింది వాళ్ళ కోసమా బావు? మీరు వచ్చే ముందే వాళ్ళ గంగులు గళ్ళారు ఎక్కెళ్ళారు బావు. గంగుల్? హూ ఇస్ గంగుల్? నీ వచ్చే ముందు వెళ్ళిపోయారా? మరి ఆ విషయం నాకు ఎందుకు చెప్పలేదురా? మీరు అడగలేదుగా బావు. గాడ్ ఈస్ గ్రేట్, మా అయ్యగారు బ్రూటు అని తెలితే అట్లా ఎక్కడ ఇచ్చినాయి. కానిస్టేబుల్ కూడా ఏంటండి బాబు? ఆ లారీ నెంబర్ ఎంతరా? என்ன మా మాట మీద మీకు నమ్మకం లేకపోతే ఆ కేరళ పోలీసులు అడగండి, మేము ఎవరో చెప్తారు. కొబ్బరి నూనె వాసన కేరళ పోలీసులే. వాళ్ళేమో పోలీసులు అంటున్నారు. ఇందాక వ్యాన్ లో వచ్చిన ఎస్ఐ గారేమో దొంగలని చెప్పారు. అసలు వాళ్ళు ఎవరు? విచ్ ఈస్ కరెక్ట్? అంత పోలీస్ நீ வாய்முடு. சாரி, அந்த பிளாக் இன்ஸ்பெக்டர் தான் 420 3 ரேப்பு 6 மர்டர் பண்ணிருக்கு. ఆమా மத்தவங்க எல்லாம் குண்டா ரவுடி பொறுக்கி ரேப்பு மேல ரேப்பு. నో కామెంటరీ. ఇంకా వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. యు ప్రొసీడ్. శ్రీ గురువాయూరప్పనే. చెప్పారా మేము ఎవరో? చెప్పే ఉంటాడు. పశ్చాత్తాపం పేసులో తెలిసిపోతుంది కదా. తెలిసిపోయిందిరా, బాగా తెలిసిపోయింది. 3 రేపులు 6 మర్డర్లు 420 రాస్తారు. చక్కలు 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 విచిత్రం అమ్ముటి మానిగా చిల్లే. శ్రీ గురువాయూరప్పని మోహన్లాల్ எனக்கு బెడ్ చాయ్ వేణు. బెడ్డే ఇల్ల చాయ్ వన్నా? బెడ్ లేనా, ఫ్లోర్ చాయ్ వేణు. చాయ్ వేయడమన్న పాలు కావాలల్లా. ఆమా అదిగో తెలుగు మేక. పుడుచుకో, పెట్టుకుదాం. అప్పుడి 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 అప్పుడి. எவ்வளவு பாட்டு டைம் பண்ண இந்த மேக் மில்க் வரல எதுக்கு தெரியல. தெரியாது. அதுக்கு தானே மோகன்லால் நான் மம்முட்டி. எதுக்கு வரல நீ சொல்லு. இந்த மேக்கு கல்யாணம் ஆகல. ஆமா, தாலி இல்ல, பிரெக்னன்ட் இல்ல, சமக்கும் இல்ல, டெலிவரி இல்ல. ஆமா. மில்க் எப்படி வரும்?
கரெக்ட் தான். அப்ப பாத்தி ஆமா. டெலிவரி ஆன அம்மா மேக்க பிடிச்சி ஆமா. milk அபிஷா 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 பிடிப்போம். வா, வா, வா. ஒன்னாகோ அரவணைக்கு ஓராடும் இது பொறிக்கு மேக்கா தாலி இல்ல டெலிவரி மட்டும் ஆச்சு. பொறிக்கு மேக்கா சிச்சி சிச்சி சிச்சி. రే అన్నయ్యలు ఆ మేకలు మనయేనా? మనవి కాదు మాయే. సరే సర్లేవా, వెనకాల ఇద్దరు దొంగేదలు పాలు పితికేసుకుంటున్నారు. పైగా కూసుకుని తలా చేసుకుందాం అనుకుంటున్నారు. ఆ. ఊరేళ్ళ తల్లి సెగదరగా ఎవరలో పదరగోపయ్య పద. ఏయ్ గురువాయూరప్పనే! ఏదిరా? మీ పిల్లల్ని పట్టుకొట్టివి. పొరికి మేకలు చాలా పట్టుకున్నాము. పట్టకండి. అడిగేదిరా, అడి. నువ్వు ఇలాగే ఎక్కడ పడితే అక్కడ సొంత పనులు చూసుకుంటూ ఉండు. ఈ లోపల 420 కూడా పారిపోతాడు. అడ్డమైన వ్యవహారాల్లోనూ మీ ఇంటర్ఫీరెన్సే. సొంత పనులు ఎట్టగా చూసుకొని ఇవ్వట్లేదు. కాళ్ళ కూర్చోాలని తీర్చుకొని ఇవ్వండిరా. తీర్చుకోండి. ఎక్కడో చూసినట్టుంది ఈ మేకలోల్ని. కేరళోళ్ళు ఆ, కేరళలా? ఎక్కడ్రా? ఎక్కడా? ట్రక్ మీద అబ్బా, నాకంటే ముందు వెళ్ళిపోతున్నారంట్రా. వెళ్ళిపో రేటే. ఒకటికి రెండుకి అంటూ మళ్ళా టైం తినడానికి లేరిపోపలేటే. ఖచ్చితంగా 420 కూడా వాళ్ళకే దొరుకుతాడు. దాంతో నీ ప్రమోషను. పై కపిరాజు ముందు లారీపై కేరళ పోలీసు నా ముక్కులో నీ ఎవ్వను నోరు మీద రే బండరా వచ్చేదాన్ని ఆపరా ఎక్కేద్దాం. ఏమైనా సరే వాళ్ళకంటే ముందెళ్ళి నేను వాళ్ళని పట్టేసుకోవాలి. శ్రీను, ఈ రాత్రికి ఇక్కడే రెస్ట్ చేసుకుని వెళ్దాం రండి. గంగని నెత్తి నుండి పార్వతి పక్కనుంది ఇద్దరిని ముద్దులాడరా. జగడ 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 శివ శివ భజన కూడా భంగమే. అందుకోండి. హలో, ఊర్మిళార్పణం మేడం. నేను లవంగిని రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. మీరు చెప్పిన వాళ్ళు వచ్చారు. మేలు. మేము వచ్చే వరకు మీ వయ్యారాలు వలకపోస్తూ అని ఏమారుస్తూ ఉండండి. మేము వచ్చి వారిని పరిమార్చే ఏర్పాట్లు చేస్తాం. అలాగే మేడం. ఏంటమ్మా ఆకలిస్తుందమ్మా? పెద్దవాళ్ళం మనమే గిరిగిల్లాడిపోతున్నాం. పసిపిల్ల అది ఎలా తట్టుకుంటుంది? ఏం చేద్దాం, ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడే వస్తాను. వందిస్తావా? వస్తాను. 50 ఇస్తావా? నేను వస్తాను. ఎదిరివాలా? అవును, పెట్రోల్ ధర మండిపోతుంది మరి. గొప్ప కేసులే. వెళ్ళు బాబు, పని చూసుకో. థ్యాంక్స్. ఈ బిర్యానీ తినండి. డబ్బులు ఎక్కడివి? ఎక్కడైతే మీకు ఎందుకు, తినండి. దొంగతనం చేసావు కదూ? సామాన్లు ఏమయ్యా? నువ్వు నిజంగా జెంటిల్మెన్ జెంటిల్మెన్. సీను, అంత సీన్ లేదు కానీ తినండి. ఇదిగో తీసుకో. மம்முட்டியோ பொம்பளை யாரு தெரியாது. పొలమే తీసుకో. ఊరి కేరళ నాయలరా,
మీరంట్రా నాకే పోటీ వస్తారంట్రా అయ్యి బాబు చచ్చిపోయాడు. చచ్చిపోయారా? మరి అయితే ఇప్పుడట్రా? ఎవరికి చెప్పవాలండి. వాయురప్పనే మమ్ముటియో అంత గెటప్ప పారు వా వాడా నాకు ముందే తెలుసా బాలచేక లాగేస్తాడని, అందుకే నేను ఎక్కలేదు. నీకు అన్ని తెలుసురా కానీ చెప్పు. అబ్బా నీ చేతిలో నా జెర్రీ కండ్రి నన్ను పట్టుకున్నావనే మా అట్టిగా పట్టుకో. మళ్ళీ దొరికినట్టే దొరికి జారిపోయాడరా. ఆయన గోదావరి లాంచలేంట్రా. గోదావరి మాత ఈజ్ గ్రేట్. పక్కనే ఉంది ఇంకో బోటు. మీ అమ్మా లేడీస్ క్యాబిన్ లో కూర్చోండి అమ్మా. ఇదిగో బాబు ముందే లాంచ్ క్యాచ్ అయ్యి. మిగతా వాళ్ళని కూడా ఎక్కనివ్వండి సార్. పోనీ ఎక్కడే పాపం. రేయ్ మధ్యలో నీ చంపుతాంట్రా, బోర్డు చంపితే అవుతున్న ప్రమోషన్ పారిపోతుంటేను. అయ్యా రండి అయ్యా రండి, త్వరగా ఎక్కండి అయ్యా. ఇదిగో అందరు రండి తొందరండి. తొందరగా ఎక్కడే. లంగర్ తీరా. పోలీసులు రేపు పోతుంటే నీకంటే స్పీడ్ పని కాదు. అదో రే డ్రైవర్ నువ్వు బాగా స్పీడ్ క్యాచ్ నువ్వు పని రే 420 దొరికిపో. మా ఆవిడ మళ్ళీ నీళ్ళు వేసుకుంది. దానికి పుట్టబోయే కాయకి నీ పేరే పెట్టుకుంటా. లొంగిపో. అదే ఆలోచిస్తున్నా. బిడ్డకి నా పేరెట్టుకునే నీకు దొరకనా? జిబిలో పుట్టుకున్నా కేరళ పోలీసు దొరకనా? కేరళ పోలీసు వాళ్ళు ఎప్పుడో మట్టి కనిపించేసా. మరి ఆ బెస్తాలు ఎవరు? చేపలు పట్టే వాళ్ళు. ఎవర్రా మీరు? నేను బొమ్మిడాల బోగయ్య, నేను మట్ట గడిచిన మట్టయ్య. మట్టయ్యా? ఇదిగా ఇదిగండి నా పాక మట్టే. పాక మాటేనా? కేరళ వారిని అబ్బా నీ చేతుల్లో నా జెర్రీ కండ్రి మారియాసాలు వేసుకొచ్చారా? వస్త్రా శ్రీను, ఈ వంకాయ ఎలా ఉంది? బాంబులో ఉంది. ఉంది కదా, చాలు. పట్టయా ఏంట్రా ఇది? వంకాయ బాంబు పేలరు మట్టయ్య లేక మురుగరు. వేగముగా పోనిమ్ము పోనిమ్ము. శాస్త్రి ప్లీజ్ శాంతి శాంతి శాంతి. దాన్ని పట్టుకున్నాడు. నా నుంచి తప్పించుకున్నది అసాధ్యమే.
డ్రైవర్ త్వరగా పట్టుకుపోలేదు. అట్టగేనండి. శాంతి, సిను, పాపకి ఎలా ఉంది? జెంట్మెన్, అర్జెంట్గా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. ఆంజనేయ స్వామి, రాముడంతటి వాడికి నువ్వు సాయం చేసిన వాడి, నాకు మిగిలిన ఈ చిట్టి తల్లిని బతికించు స్వామి, బతికించు. ఆపండి, ప్లీజ్ స్టాప్, ఆపండి. అన్న దొంగలు ఇదిగా మీకోసం ఆ జరిగండి వేస్తాయి పోలీసు వాళ్ళు వేసుకుని తెగ్గాలించేస్తున్నాడు. అయ్యి బాబాయ్, ఆ పాప ఏంటి అలా కొట్టేసుకుంటుంది? పాపకు చాలా సీరియస్ గా ఉంది, అర్జెంట్గా డాక్టర్ చూపించాలి. అలాగా అయితే బండి ఎక్కండి. ఆ కనిపించేదే ఏలూరు. ఊరు మొదట్లోనే మంచి డాక్టర్ ఉన్నాడు, రండి. ఇట్ ఈస్ టూ లేట్. ఇప్పటికే బాగా నెగ్లెక్ట్ చేశారు. డాక్టర్, అవును, నేను ఇప్పుడు చేసింది టెంపరీ ట్రీట్మెంట్ మాత్రమే. పాపను వెంటనే మద్రాసు చేర్పించి ఆపరేషన్ చేయించాలి, లేకపోతే చాలా కష్టం. మీరు సరే అంటే అంబులెన్స్ ఏర్పాటు చేయిస్తాను. అంబులెన్సా? ఎంత అవుతుంది డాక్టర్? 2000 వరకు అవుతుంది. 2000? పాపని ఆసుపత్రిలో జరిపించాంగా, మనం పందెం గెలవా? పోయిన నెలలో ఏళ్ళకేళ్ళు వచ్చేస్తాయి. బొంబాయి మీద 500 గాయించావు. డోల్ దేరి బేడ మిగిలింది. ఏం పందేలు ఊరుకోరా. పాపకి ఎలా ఉంది బాబు? మీరంటున్న పందాలు ఏమిటి? మా డ్రైవర్లకి జేబు దూరద ఎక్కువ కదండి. రాత్రి అయ్యేసరికి లారీలన్నీ ఓ చోట చేరుతారండి. ఇట్లన్నీ ఒకేసారి ఆన్ చేస్తారండి. మాలో వస్తాదులు అంటాడు, ఒకడు బరిలోకి దిగుతాడండి. దాంట్లో సముజ్జయినోడు ఇంకోటి గోదావరిలోకి దిగుతాడండి. దిగ్గాడు అనుకోండి 5000 పట్టుకుపోతాడండి. లేదనుకోండి దోల తీరు బేడ మిగులుద్ది. పై పందాలు కూడా ఉంటాయండి. మీరు కూడా దబ్బేస్తారేంటి? మూడేళ్ళు పందెం. డబ్బుందా? ఇదిగో నా సీ బుక్ తాగట్టేడుతున్నాను. సరే రాజు, వెయ్ వెయ్. బాబు లే బాబు, పాప, డబ్బు, అంబులెన్స్. బాబు బాబు బాబు, వద్దు, మనకి పోటీ వద్దు. బతికుంటే ఇంకో రకంగా సంపాదించుకోవచ్చు. వెళ్ళిపోదాం పద.
నిమిష నిమిషానికి పాప కండిషన్ వీక్ అవుతుంది. మీరు ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోతే సాయంత్రం 5 గంటలకు మద్రాసు చేరుకుంటారు. ఆలస్యం అయిందో పాపను ఎవరు దక్కించలేరు. ఆక్సిజన్ సెలేను ఏది అందకపోయినా ప్రమాదమే. బీ కేర్ఫుల్. బయలుదేరండి. థ్యాంక్ యూ డాక్టర్.